తెలంగాణ ఏపీలో పార్టీ సిట్యుయేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్. పార్టీ బలోపేతంతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ పై ఆరా తీశారు. పార్టీని స్ట్రెంథెన్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచించారు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2019 ఎలక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేయటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాహుల్ పిలుపుతో ఢిల్లీ చేరుకున్న స్టేట్ పీసీసీ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ మొదట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్తో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రెజెంట్ పొలిటికల్ సిట్యుయేషన్, సభ్యత్వ నమోదుపై దిగ్విజయ్తో చర్చించారు. మధ్యాహ్నం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ తో సమావేశమయ్యారు స్టేట్ లీడర్స్. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితి, ఏడాది కాలంలో పార్టీ చేసిన యాక్టివిటీస్ ను రాహుల్ కు వివరించారు. వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్ పైన చర్చ జరిపారు. ఈ నెల చివరితో సభ్యత్వ నమోదు ముగియనుండటంతో స్పీడప్ చేయాలని రాహుల్ ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగిన ఓటుకు నోటు ఇష్యూ, పార్టీ ఫిరాయింపులపైన రాహుల్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ పరిసరాల్లో సభ ఏర్పాటు చేస్తామని, తప్పకుండా రావాలని రాహుల్ ను ఇన్వైట్ చేశారు. దానిపై రాహుల్ సానుకూలంగా స్పందించారని నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి విశ్లేషణ, అనాలిసిస్, ముందుకు ఏ విధంగా పోవాలి, ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, దానిపై చర్యలు, దానిపై చర్చ. రైట్, రాష్ట్రంలో ఉన్న మెంబర్షిప్ విషయం గురించి ప్రధానంగా పొలిటికల్ సిచ్యుయేషన్, ఆ తర్వాత ఆర్గనైజేషన్ మ్యాటర్స్, వీటన్నిటితో పాటు ఇక్కడ ఏఐసీసీ బిల్డింగ్ నిర్మాణం విషయంలో ఏపీ లీడర్ల భేటీలో అనంతపూర్ టూర్ కన్ఫర్మ్ చేశారు రాహుల్. ఈ నెల 24న అనంతపురం, పుట్టపర్తిలో రాహుల్ పర్యటించనున్నారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులతో సమావేశం కానున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలతోనూ డిస్కస్ చేయనున్నారు. రాహుల్ గాంధీ గారు అనంతపురానికి వస్తున్నారు. ఓబుళ్ల దేవర చెరువు, అక్కడి నుంచి కొండకమర్ల వరకు 5 గ్రామాలు పాదయాత్ర విషయాలన్నీ కూడా కనుగొన్నారు. రైతులు, చేనేతలు, వారితో ఇంటరాక్షన్ ఓడిసిలో జరుగుతుంది. మహిళా సమస్యలకు సంబంధించి వాళ్లతో ఇంటరాక్ట్ అవుతారు. టోటల్ గా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే జనం పక్షాన పోరాడేందుకు కార్యక్రమాలు రూపొందించాలని నేతలకు రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది. స్టేట్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సోనియాతోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.